ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు నిధులు మంజూరు అవుతున్నాయి. అంతేకాదు మిత్రులారా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు. ఎన్ని ప్రాణాలు పోయినవో మీరే కళ్ళతో చూసిరు. ఎన్నోసార్లు చచ్చిపోతున్నప్పుడు మా రామ్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరియడానికి మా యాదయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేసినాయి. 10 ఏళ్ళు మంజూరైన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డును పర్యావరణం పేరు మీద కొన్ని కేసులు పడితే వాళ్ళతో పాటు లిటిగేషన్లు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేరిన ఒక్కరోజు కూడా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ రోడ్డు పూర్తి చెయ్యాలనే ప్రయత్నం చేయలే. నేను వచ్చిన తర్వాత పదే సమీక్షలు చేసి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఏ విధంగానైనా ఆ పిటిషన్ వేసిన వాళ్ళను తీసుకురా, వాళ్ళని మాట్లాడు, వాళ్ళు ఏం సమస్య చెప్తుండ్రో అడుగు, ఆ సమస్యను పరిష్కరిద్దామని చెబితే ఒక్కడికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఈనాడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్ళతో చూశారు. మొన్నటికి మొన్న రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు. ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? ఒక్కనాడైనా రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ పిటిషన్ లేచిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే మంత్రిగా ఇన్ని ప్రాణాలు మిగిలేవి కదా? మీరు చేసిన పాపం కాదా? మీరు పాల్పడ్డ హత్యలు కాదా? పేదోళ్ళ ప్రాణం పట్ల మీకు విలువ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే కాదు, ఈరోజు మన్నెగూడ నుంచి తాండూరు పోవాలంటే 2-3 గంటలు పట్టే, మోకాళ్ళంత గుంతలు ఉండే. ఇప్పుడే మా మనోహర్ని అడిగిన, ఏం మనోహర్ పరిస్థితి అని. లేదన్నా వేగంగా పనులు జరుగుతున్నాయని. ఇవాళ వికారాబాద్ నుంచి తాండూరు, మన మన్నెగూడ నుంచి తాండూరు పోవడానికి ప్రత్యేకమైన రోడ్డు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎన్ని నిధులు కావాలన్నా తాండూరు ఆ రోడ్డును పూర్తి చేసి సంవత్సరం తిరిగే లోపల తాండూరు ప్రజలకు ఒక మంచి రోడ్డు ఇచ్చే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, RRR ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మన రంగారెడ్డి జిల్లాలో ఒకనాడు ఏ పరిస్థితి లేకుండే. ఎకరం భూమి అమ్మాలంటే తల తాకట్టు పెట్టే పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 1,00,000 వలకని భూమి 1 కోటి అయింది, 1 కోటి భూమి 10 కోట్లు అయింది, 10 కోట్ల భూమి ఇవాళ 100 కోట్ల రూపాయల విలువ పెరిగింది. ఇవాళ 100 కోట్ల కంటే కూడా మన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత భూమి దొరకలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. ఇవన్నీ పనులు కూడా ఇవాళ మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు మనం అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే